హాయ్ లిటిల్ ఫ్రెండ్స్, అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా? మీ ఫ్రెండ్స్ కూడా వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళు ఎలా చేసుకున్నారో ఇప్పుడు చూద్దామా? ఫస్ట్ దీపారాధన చేశారు. ఓకే, ఏ పని చేసినా మనం దీపారాధనతో స్టార్ట్ చేయాలి. తర్వాత చిన్న పసుపు వినాయకుడు ఉంటారు, ఆయనకి ఫస్ట్ పూజ చేయాలి. మేము ఇవాళ పూజ చేసుకుంటున్నాం స్వామి, ఎలాంటి విఘ్నాలు లేకుండా నువ్వే అది జరిపించాలి అని ఆయనకి దండం పెట్టుకోవాలి. ఆయనకి దండం పెట్టుకొని హారతి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన మెయిన్ పూజకి వెళ్దాం. ఇంకా ఎంత క్యూట్గా ఉన్నారో కదా మన బేబీ వినాయకుడు. ఆయనకి చక్కగా దండం పెట్టుకుంటూ వాళ్ళ నాన్న ఎలా పూజ చేస్తున్నారో చూద్దాం. ఫస్ట్ దేవుడికి మా ఇంటికి రండి స్వామి అని చెప్పి పిలుస్తున్నాం. తర్వాత చక్కగా పూలతో నీట్గా డెకరేట్ చేసుకోవాలి. నాన్న ఒక్కొక్క నామం చెప్తూ ఉంటారు దేవుడిది, అది వింటూ దేవుడి చుట్టూతా చక్కగా డెకరేట్ చేసినట్టుగా పెట్టుకోండి. తర్వాత ఆకు పూజ. వినాయక చవితి అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఆకు పూజ. ఇదే స్పెషల్ కదా వినాయక చవితి అంటే. చక్కగా నాన్న దేవుడికి ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటారు. ఆ ఒక్కొక్క పేరుకి మీరు ఒక్కొక్క ఆకు చక్కగా దేవుడి చుట్టూతా డెకరేట్ చేసినట్టుగా కింద పడకుండా జాగ్రత్తగా సెట్ చేసుకోండి. చూసారా ఎలా పెడుతున్నారో తను ఇంకా తన్ని. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం దేవదారు పత్రం పూజయామి. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. తర్వాత మళ్ళీ అక్షింతలతో, ఓం మహావీరాయ నమః. తర్వాత పూలతో నమః. ఓం మంగళస్వరూపాయ నమః. చక్కగా దండం పెట్టుకోండి. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే. అగరబత్తి వెలిగించి వినాయకుడి చుట్టూతా 3 times తిప్పాలి. చూసారా తను ఏం చేయడానికి ట్రై చేస్తున్నాడో? కొబ్బరికాయని దాంతో కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. క్రికెటర్ లాగా ఫోజులు ఇస్తున్నాడు కదా. ట్రై 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 తనోష్. ఓ, అది పగిలిపోయింది ఆల్రెడీ. కింద కింద చూడండి, వాటర్ వస్తున్నాయి ఆల్రెడీ. ఎస్, గుడ్ గుడ్ తనోష్. ఇంకా స్వామివారికి నైవేద్యం అయిన తర్వాత చక్కగా ఆయనకి హారతి ఇస్తున్నాం. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునకు. హారతి ఎత్తుకోండి. ఓ, గరిక పూజ మిస్ అయ్యాం కదా, అందుకని ఇప్పుడు లాస్ట్ గరిక పూజ చేస్తున్నాను. చక్కగా రౌండ్గా ప్రదక్షిణాలు చేయండి. ఇప్పుడు చేతిలో అక్షింతలు తీసుకొని నాన్న చేత దూరం కట్టించుకొని కథ వినడానికి రెడీ అవ్వండి. ధనుష్ వినాయకుడికి కూడా రైట్ హ్యాండ్కి దూరం కట్టేశాడు. పదండి ఇంకా కథ వినేద్దాం. తింటూ చక్కగా తింటూ నాన్న చెప్పే కథను వినండి. సౌనకాది ఋషులతో పురాణ రహస్యాలు బోధిస్తూ సూత మహాముని కనిపించారు. అగ్రసేనుకుడికి ఇవ్వాలని చెప్పని శ్రీకృష్ణుడు సూచించాడు. కానీ కథ అవ్వగానే కొన్ని అక్షింతలు స్వామివారి మీద, కొన్ని మీతల మీద వేసుకోండి. బాయ్ బాయ్ గణేష. ప్రసాదం అంటే చక్కగా ప్రసాదం తీసుకోండి. తర్వాత ఆయనకి ఇష్టమైనట్టు గుంజిళ్ళు తీయండి. కొత్త డ్రెస్సెస్ ఇంకా బుక్స్ పెట్టేసుకోండి దేవుడి దగ్గర. ఈవినింగ్ చక్కగా కొత్త డ్రెస్సెస్ వేసుకొని పందిళ్ళకి వెళ్ళొచ్చు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే గణేష. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రండి మీ బర్త్డేకి. బాయ్.